జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకీ డ్రామాలు? ఎవరి కోసం ఈ అబద్ధాలు? నువ్వు చేసింది మర్చిపోయి రాయబారం నడపడానికి పిచ్చివాణ్ణనుకున్నావా? పెళ్లిరోజు పేరు చెప్పి నా క్యారెక్టర్ని చంపుకొని నీకు కేక్ పంపడానికి నేను బుద్ధి లేనివాణ్ణనుకున్నావా? అబద్ధాన్ని ఆహారంగా తిని మోసంతో దాహం తీర్చుకొని ఆ రోజు నా గుండె పగలగొట్టి ఈరోజు 100 రూపాయల కేక్ పంపిస్తే దానికి కరిగిపోయి నీకు దగ్గరవుతాననుకుంటే అది నీ భ్రమ. కంపెనీలో అడుగు పెట్టనిచ్చాను కదా అని ఇంట్లో కాళ్ళు పెట్టనిస్తాననుకోవడం నీ అపోహ. షాప్లో స్థానం ఇచ్చాను కదా అని నా మనసులో స్థానం ఉంది అనుకోవడం నీ అమాయకత్వం. చెప్పానా? నువ్వు చెప్పానా? సామ్రాట్ అంటేనే సాధారణమైన వ్యక్తి కాదమ్మా, ఈ సమాజంలోనే అసాధారణమైన వ్యక్తి. విన్నావా? లేదే. మా వాడు మగజాతిలోనే ఒక డైమండ్ అమ్మా. వీడు భూమి మీద నిలబడ్డో మాట మీద నిలబడతాడు. వాడి క్యారెక్టర్ని ప్రాణం కన్నా ఎక్కువ కాపాడుకుంటాడు తప్ప నీ కళ్ళబొల్లి కబుర్లకి కన్విన్స్ అవ్వడని ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఇలాంటి వాళ్ళతో మాటలేంటి పెదనాన్న? అయినా నువ్వు ఇక్కడే ఉండి ఈవిడి గారిని లోపలికి ఎలా రానిచ్చావు? వెళ్ళిపోమని చెప్పు. సారీ నాన్న, సారీ. ఇప్పుడు చెప్పావుగా, ఇంకెప్పుడు మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడదు, నాది గ్యారంటీ. ఇంకా అలా చూస్తావేంటమ్మా? మా వాడు చెప్పాడుగా. బయలుదేరమ్మా, బయలుదేరు బయలుదేరు. చెప్పేది నీకే. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడే నా జీవితంలో నుంచి, నా మనసులో నుంచి డిలీట్ అయిపోయావు. మళ్ళీ సేవ్ చేసుకునే ఉద్దేశం కానీ, నా లైఫ్ని షేర్ చేసుకునే ఉద్దేశం కానీ నాకు లేవు. అవుట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.